మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. జూన్ నెల 2026. ఓం శ్రీ సమ్మక్కాయ నమః. ఓం శ్రీ సారలమ్మాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వాళ్ళకి జాతక బలము ఈ నెలలో మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఎదురు చూస్తున్న టయాలు మార్పులు కొన్ని రాబోతున్నాయి. కుటుంబంలో భార్యాభర్తలు సికాకు పడి గొడవలు పడి బాధపడుతూ ఇడిపోయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కలుసుకునే యోగం రాబోతుంది. మరి భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన వైవాహిక జీవితంలో ఉండాల్సిన చిన్న చిన్న మాటల వల్ల మొగుడు భార్యాభర్తలు నా మాటే నెగ్గాలి అని భార్య ఆ ఒక్క మాటని దాన్ని పెద్దగా చేసి నా మాట నాకు ఇంట్లో యాల్వీ లేదా, అందువల్ల నేను నాకు యాల్వీ లేని ఇంట్లో నేను ఎలా ఉండాలి అన్నట్టుగా తప్పించుకుంటానికి ఎన్నో ఉంటాయి దాని మార్గాలు. ఆ విధంగా ఆమె వెళ్ళటం తల్లిదండ్రుల దగ్గరికి, మళ్ళా అయినా నువ్వు చేసింది బాగోలేదు, నిన్ను చేసుకొని నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, మరి నీకు పెళ్లి చేసుకునగా నుంచి ఇంకా కష్టాలు ఎక్కువైపోతున్నాయి, నాకు దరిద్రం అంతా నీ మీదే ఉంది అని ఎన్నో రకాలుగా మానసికమైన మాటలతో ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి అలాగా ఆ చిన్న చిన్న మాటల వల్ల వాళ్ళ సంసారం అనేది ఇడిపోతుంది. ఆ సంసారం ఇడిపోయినప్పుడు వాళ్ళంతా మాట మీద ఆయనే రావాలి అని ఆమె ఎదురు చూస్తాం. ఆమె రావాలి నా దగ్గరికి, నేను ఆమె దగ్గర పోవటం ఏంటి అని ఈయన పట్టుదలతో కూర్చోవటం. ఇగో అనేది ఎక్కువగా పెరుగుతుంటుంది. ఆ ఇగో వల్ల చాలా 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 వరకు ఇబ్బందికరమైన సమస్యలు అనేది చాలా వరకు ఎదురవుతాయి. అంటే వాళ్ళు ఊహించరు, మాకు ఈ టైంలో ఈ నెలలో మాకు ఇలా అవుతుంది అనేది కూడా వాళ్ళు ఊహించరు. ఊహించని ఒక టైం అనేది రాబోతుంది. కాబట్టి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకు దక్కవు. కాబట్టి ఆ సమస్యని మనం తొందరగా పెద్దవాళ్ళతోని, మనకి మ్యారేజ్ చేసిన పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆ మ్యారేజ్ చేసిన పెద్దవాళ్ళ దగ్గరికి దాన్ని మాట్లాడించి దాన్ని క్లీన్ చేసుకోవాలి. మీరు కోర్టు దాకా పోయి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి మీరు అంత దూరం పోయిన తర్వాత ఏమవుతుందంటే, ఆ పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ అంత దూరం పోతే ఏమవుతుందంటే, ఒక మనిషి మీద ఒక మనిషికి ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమ అనేది పోతుంది. ఎందువల్ల? ఆ ప్రేమ అనేది దూరం అయిపోతుంది. పోలీస్ స్టేషన్లో నన్ను నువ్వు పోలీస్ స్టేషన్లో పెడతావా, కాబట్టి ఇక నిన్నే పోలీస్ స్టేషన్లో పెడతాను నేను అన్నిటిగా వాళ్ళకి ఆ ఇగో అనేది పెరుగుతుంటుంది. అలాగా జమ్మని పెరుగుతుంటుంది అన్నమాట. అలా పెరిగే కొద్దీ ఒకరి మీద ఒకరికి కొన్ని నిజాలు కాకోకుండా కొన్ని అబద్ధాలు చెప్పుకోవటం, ఈయన మీద అబద్ధం చెప్పటం, భర్త భార్య మీద చెప్పటం, ఇలా చెప్పుకుంటూ ఇలా జీవితం మొత్తం కొన్ని రోజుల వరకు అలాగే కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంటారు. కానీ అలా చేయొద్దండి. తప్పులు ఒక తప్పు జరగకోకుండా ఉండదు. కుటుంబంలో భార్యాభర్తలకి ఏదైనా ఒక సమస్య అనేది వస్తుంది, రాకోకుండా ఉండదు. కాబట్టి ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని అప్పుడే పరిష్కరించాలి. రేపు ఎల్లుండు ఆవలెల్లుండు తర్వాత చూసుకుందాం తర్వాత మాట్లాడదామంటే అది చాలా బలపడిపోతుంది. ఆ ఒక్క మాట చిన్న మాట పోయి చాలా బలంగా తయారైద్ది. మరి అది ఆ సమస్య తీరాలంటే మళ్ళీ పోలీస్ స్టేషన్ దాకా పోవాల్సి వస్తుంది, కోర్టు దాకా పోవాల్సి వస్తుంది, రకరకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ఇలాంటి ఇబ్బందులు పడే దానికన్నా ముందు జాగ్రత్త పడితే బాగుంటుంది కదా. మరి మీరు ప్రేమించేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పడాలి కదా. మరి ప్రేమించేటప్పుడు మీరు ఒకే అని ఆలోచిస్తారు, పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ విశ్వరూపాన్ని చూపిస్తుంటారు. దానివల్ల ఎన్నో కుటుంబాలు ఎంతో మంది ప్రజలు ఎన్నో విధానాలుగా అర్థం కాని టయాలలో, అర్థం కాని చిన్న వయసులలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు కొంతమంది. అలాగే చిన్న చిన్న పిల్లలు
కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న మాటల వల్ల వాళ్ళకి చాలా వరకు డిసప్పాయింట్ అయిపోతారు. మైండ్ మెమోరీ శక్తి డౌన్ అయిపోతుంటుంది వాళ్ళకి. ఇక అప్పుడు వాళ్ళకి బీపీ కోపం ఎక్కువగా పెరుగుతుంటాయి. దానివల్ల ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, ఏ మాట వస్తుందో వాళ్ళకే తెలియదు, వాళ్ళు నోటుకుంటా ఏ మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. కాబట్టి మాటే మంత్రం, మాటే వేదం, మాటే విధానం. కాబట్టి మన మాటలోనే నిదానపడి నిదానంగా మనం చక్కగా మాట్లాడితేనే అది ఎక్కడికైనా కూడా మనకి మంచి జరుగుతుంది. మరి మీ భార్యతో అలాగ మంచిగా మాట్లాడినట్టుకైతే మీకు ఆ సమస్యలు రావు కదా. మరి మీ భర్తతో అలాగ మంచిగా మాట్లాడినట్టుకైతే అలాగ రావు కదా. నువ్వు ఒకటి చెప్పబోయి ఇంకోటి చెబితే ఆయన మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మిమ్మల్ని ఇబ్బందిగా కలిగి సికాకులు గడిగి సమస్యలతో దూరం అయిపోయే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం ఒకటి రాబోతుంది. మరి మీ పేరు బలంలో దానికి ఒక పూజా బలం అనేది ఒకటి ఉంటుంది. ఆ పూజా బలం మీరు తెలుసుకోవాలనుకుంటే భర్త పేరు, భార్యాభర్తల పేర్లు, వయసు, వాళ్ళ మ్యారేజ్ అయిన డేటు, వాళ్ళ టైము, వాళ్ళకి కళ్యాణం చేసుకున్న టైంలో, అక్షంతలు పడ్డ టైంలో మాకు ఒక్కసారి సంప్రదించినట్టుకైతే అసలు సమస్య ఏముందో, అసలు మీకు ఎందువల్ల మీ కుటుంబంలో సంసారంలో మీకు ఎందుకు భంగం అవుతున్నాయి, మరి ఏరే స్త్రీల నుంచా, ఏరే పురుషుల నుంచా, కొంతమంది లేనిపోయిన కొన్ని మాటలు చెప్తుంటారు. మీకు మాటలంటే మీ భర్త గారు మంచివాడు కాదు, అలా పోతుంటాడు, ఇలా పోతుంటాడు, అలా తిరుగుతుంటాడని ఎమకొచ్చి చెప్పటం. తర్వాత మళ్ళీ భర్త దగ్గరకు వచ్చి ఓ నీ భార్య కరెక్ట్ అయింది కాదు, అలా పోతుంటుంది, ఇలా వస్తుంటుంది, ఎలా తిరుగుతుంటుంది, రకరకాలుగా ఉంటుందని భర్తకు చెప్పటం. అలా చెప్పి ఎంతోమంది సంసారాలను భంగం చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఎదుటివాడి మాటలు ఎప్పుడూ నమ్మొద్దండి. దానివల్ల మీకు చాలా ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి మీ భర్త గారు నీ ముంగల ఏం మాట్లాడారా అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. మరి నీ భార్య నీ ముంగల ఏం మాట్లాడిందా అనేది అర్థం చేసుకోవాలి. కానీ ఎక్కడో ఏదో ఒక మాట్లాడిన మాటని, ఆ మాటని తెచ్చి మీకు ఒకటి చెప్పిన దానివల్ల మీ కోపం ఎక్కువైపోయి మీ సంసారం అనేది ఇంకా దూరం అయిపోతుంటుంది. అలా దూరం కాకూడదంటే తప్పకుండా మీ డీటెయిల్స్ ఒకసారి మాకు పంపించినట్టుకైతే మీ సమస్య ఎలా ఉంది, అసలు విషయం ఏమిటి అనేది దీని గురించి మొత్తం పరిష్కరించేసి చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ జాతక బలం ఎంతవరకు వచ్చింది, మీ యోగ బలం ఎంతవరకు వచ్చింది, మీ స్థాన బలం ఎంతవరకు వచ్చింది, మీ ఎడ్యుకేషన్లో ఎంతవరకు ఉంది, మీరు చేసే ఉద్యోగంలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, మరి మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో ఎలాంటి సికాకులు ఇబ్బందులు ఎలాగ ఉన్నాయి అనేది జాతక చక్ర గణితం వేసి, జాతక కుండలి వేసి చూసి చెప్పగలుగుతాం. శ్రీ మేడారంలో మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున శిలకల గుట్టకెళ్ళి ఆ గుట్టలో మేము తపస్సు చేసి, తపస్సుతో పూజా బలం చేసి, పసుపు కుంకుమ వేసేసి మేము వేరుని తీస్తాం. అది ఈ వేరు వచ్చేసి సభా వేరు అంటారు. నరదిష్టి వేరు, కన్ను దిష్టి, ప్రజాదిష్టి, కుటుంబంలో మనశ్శాంతి, ఆరోగ్యము, చేయాల్సిన కార్యక్రమాలు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా ఈ వేరుని మేము పూజా బలం చేసి ప్రజలందరికీ ఇస్తున్నాము ఫ్రీగా. కాబట్టి మా ఆఫీస్ వచ్చి హైదరాబాదులో దిల్సుఖ్ నగరు సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ ఎదురుగా శ్రీ చిప్పాబాబయ్య కాంప్లెక్సు, ఇక్కడ శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్యాల పీఠం ఉంది. మీరు వచ్చి ఈ వేరుని మీరు స్వీకరించినట్టుకైతే మీలో ఉండాల్సిన కష్టాలు, నష్టాలు, దరిద్రాలు, శూన్యాలు మొత్తం పోతాయి. అన్ని విధానాలుగా మీకు మనశ్శాంతిగా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. కాబట్టి దూరంలో ఉండవలసిన వాళ్ళు చాలామంది గురువుగారు మరి మీ దూరంలో ఉన్నాము, మరి మాకు ఎలాగ చెందిత్తండి మాకు అని చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి మీకు దూరం నుంచి మాకు ఫోన్లు అనేది చేసి మీ అడ్రస్ని మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి మీకు ఏ వస్తువు అనేది ఇవ్వాలనేది పూజ చేసి ఆ అమ్మవారు వస్తువు వేరు అనేది మీకు ఈ వేరుతో పాటు అక్షింతలు కూడా మంత్రక్షణ అక్షింతలు
నరఘోష లేకోకుండా అమ్మవారు కుంకుమ, కుబేర కుంకుమ పూజా బలం చేసి మేము ఫ్రీగా ఇస్తున్నాము. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఫోన్లు చేసి, దూరంలో ఉన్నట్టుకైతే మరి ఆ దూరం నుంచి మాకు ఫోన్ చేసి మాకు అడ్రస్ వాట్సాప్ ద్వారా పంపించినట్టుకైతే మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. ఇది అమ్మవారు వేరులు. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే నీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఏమిటనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.